ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అరుదైన సమావేశానికి అంతా సిద్ధమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు మరికొన్ని గంటల్లోనే సమావేశం కాబోతున్నారు. అమెరికాలోని అలాస్కా రాష్ట్రం ఈ సమావేశానికి వేదికైంది. ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధానికి ఎండ్ కార్డ్ పడుతుందేమోనని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు పుతిన్తో 6 సార్లు సమావేశమయ్యారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనతో మీటింగ్కు పుతిన్ ప్రయత్నిస్తున్నారు. అమెరికా, రష్యా సంయుక్త ప్రాజెక్టుల ద్వారా ఉక్రెయిన్కు చెక్ పెట్టాలని భావించారు. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ సమావేశం తర్వాత పరిణామాలు పుతిన్కు అనుకూలంగా మారినట్టు కనిపించాయి. రష్యా దాడులు పెరగడంతో ట్రంప్ వైఖరి మార్చుకున్నారు. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పాలని ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే అలాస్కాలో పుతిన్తో సమావేశమవుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, పుతిన్లు శాంతి నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నారని ట్రంప్ భావిస్తున్నారు. ఈ మీటింగ్ ఫెయిల్యూర్కు 25% ఛాన్స్ ఉందంటున్నారు ట్రంప్. తాను ప్రెసిడెంట్గా ఉంటే రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలయ్యేదే కాదన్నారు ట్రంప్. ఇప్పటికే ఇద్దరు అధినేతలు అలాస్కా బయలుదేరారు. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి ట్రంప్ ఎయిర్పోర్ట్లోనే పుతిన్కు స్వాగతం పలకొచ్చని అంచనాలు ఉన్నాయి.